మురుదేశ్వర్, హొన్నావర్, యానా కేవ్స్. ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కి గోకర్ణ రీచ్ అయ్యాం. మహాబలేశ్వర్ టెంపుల్ విజిట్ చేసి నైట్కి హాస్టల్లో స్టే చేసాం. అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఓం బీచ్ విజిట్ చేసాం. మార్నింగ్ లేచి చూస్తే బయట ఫుల్గా వర్షం, కానీ కాసేపటికి మొత్తం సెట్ అయిపోయింది. వెంటనే మేము ఓం బీచ్కి వెళ్ళాం. వెదర్ అయితే పర్ఫెక్ట్, అసలు కూల్ బ్రీజెస్, క్లౌడీ స్కైస్ అండ్ చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సర్ప్రైజింగ్లీ బీచ్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అలా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. మధ్యలో ఫిషర్మెన్స్ హెల్ప్ అడిగితే వాళ్ళకి కొంచెం హెల్ప్ కూడా చేసాం. తర్వాత డ్రోన్ ఫ్లై చేసా. ఓం బీచ్ టాప్ వ్యూలోంచి ఎలా ఉంటుందో చూద్దామని చూశాను. అండ్ హానెస్ట్లీ ఇట్ లుక్ రియల్లీ బ్యూటిఫుల్. ఆ టాప్ వ్యూలోంచి ఓం షేప్ అయితే నాకు క్లియర్గా కనిపించింది. మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గోకర్ణలో ఉన్నాను, హాస్టల్ దగ్గర. ఇది మా హాస్టల్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఈ క్లిఫ్ అయితే ఉంది. సీనరీ అయితే చూడండి, చాలా బాగుంది. మార్నింగ్ అయితే బీచ్లో అలా టైం స్పెండ్ చేసి ఆ పీస్ఫుల్ మూమెంట్స్ని అలా మెమరీస్గా తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం. బికాస్ ఎవ్రీ జర్నీ హ్యాస్ అనదర్ చాప్టర్ వెయిటింగ్, అండ్ ఫర్ అస్ ఇట్ వాస్ గోవా.